కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చింది. మనందరం చూశాం. సామాజిక న్యాయానికి పర్యాయ పదంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నిలుస్తుంది. దాన్ని మనం అందరం గమనించాం. ఇద్దరు బలహీన సమాజ వర్గానికి మరియు ఒక బడుగు సమాజ వర్గానికి, బహుజనులకి మన ప్రభుత్వం మంత్రి పదవులు కట్టబెట్టింది. ముదిరాజు బిడ్డ వాకిటి శ్రీహరి గారికి మరియు అడ్లూరు లక్ష్మణ్ గారికి మరియు ఎంపీ వివేక్ వెంకటస్వామి గారికి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గారికి మనం మంత్రి పదవులను ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇదివరకే ఉప ముఖ్యమంత్రి, స్పీకర్ లాంటి అత్యున్నత పదవుల్లో కూడా మనం వాళ్ళని చూసాం. ఈరోజు గత ప్రభుత్వాన్ని మనం పోలిస్తే గత ప్రభుత్వంలో రావు పోతే రావు, రెడ్డి పోతే రెడ్డి అన్నట్టు బడుగు బలహీన వర్గాలకి ప్రాతినిధ్యం వహించే అవకాశమే లేకుండా పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది నిరూపితం చేసింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలను కూడా విరివిగా ప్రజల్లోకి భారీగా ఇస్తూ ఉంది. మనం చూస్తున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఆనాడు వైఎస్ఆర్ హయాంలో 2004 నుండి 2014లో ఇల్లు వచ్చిన ఇల్లు తర్వాత మళ్ళీ తెలంగాణ వచ్చినాక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి. వాస్తవమా కాదా అని నేను ప్రజలను అడుగుతా ఉన్నా. మీరు చూస్తున్నట్లయితే ఏ ఊరికైనా వెళ్ళండి, ఏ వాడకైనా వెళ్ళండి, ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల గ్రాంట్ ప్రభుత్వం ఇవ్వబోతా ఉన్నది. ప్రజల కళలు, పేదవారు సొంత ఇల్లు కట్టుకోవాలని కళలు నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమని నేను చెప్తా ఉన్నా. చూస్తున్నట్లయితే రేషన్ బియ్యం కూడా 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పి దొడ్డు బియ్యం ఇస్తా ఉండే గత సర్కారు. ఇప్పుడు ప్రతి రేషన్ షాప్లో సన్న బియ్యం పెట్టి 3 పూటల సన్న బియ్యం, ప్రతి పేదింటికి సన్న బియ్యం, పెద్దోడు ఏ విధంగా అయితే సన్న బియ్యం తింటాడో పేదోడు కూడా అదే సన్న బియ్యం తినేటట్టు కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా మనకు వేరే రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ 1000 రూపాయలు ఉంటే మనకి ఇక్కడ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్. ఈ విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో ఇప్పుడు రైతు భరోసా కూడా ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ప్రజలు గుర్తుంచుకోవాలి, వేరే దొరల సర్కారు వస్తే మళ్ళీ మీ అందరికీ జీవితాలు దుర్భరం అవుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయబోతా ఉంది. కాబట్టి రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మీరందరూ కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతు తెలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి కూడా నేను ప్రజలు కోరుతా ఉన్నా. అదేవిధంగా సంతోషం కలిగినప్పటికీ ఒక చిన్న బాధ ఏంటంటే, మా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్గా ఉన్నారు. వారికి కూడా మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని మేము ఆశించాం. కానీ మా ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. మున్నూరు కాపు సామాజిక వర్గం నుండి మా పెద్దలు ఆదిశీనన్న గారు మంత్రి పదవి చేపడతారని మేము 1000 కళ్ళతో ఎదురు చూసాం. కానీ ఇంకా 3 మంత్రి పదవులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి వాటిలో భర్తీ చేసేటప్పుడు గమనించగలని చెప్పి వీరిని చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయినప్పటికీ మంత్రి పదవి ఉన్నా రాకపోయినా కూడా ప్రభుత్వ హోదాలో అత్యధిక సిఎంఆర్ఎఫ్ ఫండ్స్ తీసుకొస్తుంది వేములవాడ నియోజకవర్గం. అదేవిధంగా పైలట్ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ఇల్లు కూడా శాంక్షన్ అయింది కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా. దాంతోపాటు కేటీఆర్ని బలంగా ఎదుర్కోవడానికి ఒక మంత్రి పదవి, దాంతోపాటు కేకే మహేందర్ రెడ్డి గారు కూడా ఒక ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఒక బలమైన ఫోర్స్తో రేపటి రోజున ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి వారిని ఎదుర్కోవడానికి వీళ్ళిద్దరికీ సముచిత ప్రాధాన్యత కల్పించాలని చెప్పి ఇరు వర్గాల నియోజకవర్గాల ప్రజలు మరియు కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తల తరఫున నేను అధిష్టానాన్ని కోరుతా ఉన్నాను.